హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సింధు. ఈరోజు మనం బాలభీముడు పాఠానికి సంబంధించిన వ్యాకరణ విభాగం చూద్దాం. మొదటగా అర్థాలు. ఆతృత, తొందర. మురిపెం, సంతోషం. ఘనుడు, గొప్పవాడు. మురిసిపోవు, సంతోషపడు. పంచపాండవులు, ఐదుగురు పాండవులు. పంచ అంటే 5 అని చెప్పాను కదా. తర్వాత బిగ్గరగా, పెద్దగా. రోషం, కోపం. ద్వేషం, పగ. దురాలోచన, చెడ్డ ఆలోచన. దుర్ అంటే చెడ్డ అని. తర్వాత అపాయం, హాని లేదా కీడు. ఆ తర్వాత హితవు, మంచి. శిక్ష, దండన లేదా తప్పు చేసిన వారికి విధించేది. తర్వాత విభాగం చూడండి పిల్లలు. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి. కింది పదాలు చదవండి. కింద పదాలు ఇచ్చారు కదా. బండ, భీముడు, రాజమందిరం, కుంతీదేవి, పాండవులు, కౌరవులు, దుఃఖం, ద్రోణాచార్యులు, ధృతరాష్ట్రుడు, హస్తినాపురం, విషసర్పాలు, గదాయుద్ధం. ఇవన్నీ మీరు పాఠంలో చదివి ఈ పదాలు ఎక్కడున్నాయో సర్కిల్ చుట్టాలి. కనిపిస్తుంది కదా అక్కడ బొమ్మ, అలా సర్కిల్ చుట్టాలి. తర్వాత బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని ఎవరు అన్నారు? ఎవరు అన్నారు బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని? చుట్టుపక్కల వాళ్ళు అన్నారు. దీని అర్థం ఏమిటంటే ఆ అబ్బాయికి అంత బలం ఉంది, ఇతడు మనలాగా సామాన్యమైన వ్యక్తి కాదు, మనకంటే చాలా బలవంతుడు అని అర్థం. తరువాత విభాగం చూడండి. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. భీముడు ఎవరి కుమారుడు? భీముడు ఎవరి కుమారుడు? కుంతీదేవి అలాగే పాండురాజుల కుమారుడు. పాండురాజు అన్న ఎవరు? పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. అతను ఏ రాజ్యానికి రాజు? అతడు హస్తినాపురానికి రాజు. కౌరవులు ఎవరి కుమారులు? కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు. వారు ఎంతమంది? వారు 100. 100 అంటే 100 మంది. తర్వాత పాండవులు ఎవరు? పాండవులు కుంతీదేవి పాండురాజుల కుమారులు. వారి పేర్లు చెప్పండి. వారి పేర్లు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. తరువాత విభాగం ఆలోచించి రాయండి. బాలభీముని గురించి సొంత మాటల్లో రాయండి. మీరు పాఠం విన్నారు కదా, బాలభీముడు గురించి మీకేం అర్థమైందో రాయాలి. ఉదాహరణకి బాలభీముడు కుంతీదేవి పాండురాజుల 2వ కుమారుడు. అతడు చాలా బలశాలి. అతడు వాళ్ళ తల్లి భుజంపై నుంచి జారి కింద పడ్డప్పుడు బండ పగిలిపోయింది, కానీ అతనికి ఏమీ కాలేదు. ఇలాగ మీరు ఏం అర్థం చేసుకున్నారో అవన్నీ రాయండి. తర్వాత కౌరవులు భీముణ్ణి నదిలో ఎందుకు పడవేయాలనుకున్నారు? ఎందుకు? ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు కోస్తున్నారు. భీముడు ఆ చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులందరూ పండ్లలాగా కింద రాలిపడ్డారు. అప్పటి నుండి వాళ్ళు భీమునిపై ద్వేషం పెంచుకొని అతనిని ఎలాగైనా చంపాలనుకొని ఏం చేశారు? అతనికి విషాహారం పెట్టారు. పెట్టినా కూడా భీముడు చావలేదు. అందువల్ల కౌరవులు భీముణ్ణి నదిలో పడవేయాలని అనుకున్నారు. తర్వాత భీముడంత బలం నీకే ఉంటే ఏ మంచి పనులు చేస్తావు? భీముడంత బలం నీకే ఉంటే నువ్వేం చేస్తావో రాయాలి. అలాగే తర్వాత ప్రాజెక్టు పనులు. భీముడు మంచి పనులు చేసినందుకు తల్లి మెచ్చుకుంది కదా. ఇలాగే మీరు ఏ మంచి పనులు చేస్తే మీ అమ్మ మెచ్చుకుంటుందో రాయండి. ఉదాహరణకి మీరు మీ అమ్మకి ఇంటి పనులలో సాయం చేసినప్పుడు మెచ్చుకుంటుంది. అలాగే మీ మిత్రులకు ఏదైనా సహాయపడినప్పుడు, ఇలా మీరేం చేసినప్పుడు మీ అమ్మ మెచ్చుకుంటుందో రాయాలి. తరువాత భీముడు పెద్దయ్యాక ఏమేమి చేశాడో తెలుసుకొని చెప్పండి. భీముడు పెద్దయ్యాక చాలామంది రాక్షసులని సంహరించాడు. అలా చెడ్డవారిని ఎందరినో సంహరించి లోకానికి మేలు చేశాడు. అలాగే తన అన్న ధర్మరాజు మాటకు ఎంతో
విలువ ఇచ్చేవాడు. గదా యుద్ధంలో దుర్యోధనుని తొడలు విరగ్గొట్టాడు. ఇలా తెలుసుకొని చెప్పండి. తరువాత విభాగం పదజాలం. కింది చిత్రాలను చూసి వాటికి సంబంధించిన పదాలు రాయండి. మొదటి వైపు కేవలం ఒక్కొక్క వస్తువు మాత్రమే ఇచ్చారు. మరొక వైపు ఒకటి కంటే ఎక్కువ ఉన్న వస్తువుల చిత్రాలు ఇచ్చారు. చూడండి, మొదటిది పలక, పలకలు. తరువాత చిత్రం గంప, ఒకటే ఉంది కాబట్టి గంప. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నవి గంపలు. ఆ తరువాత వంకాయ, వంకాయలు. పాము, పాములు. గద, గదలు. పై చిత్రాల పేర్లు చూశారు కదా, వాటిలో ఒక వస్తువు పేరును మాత్రమే తెలిపే పదాన్ని ఏకవచనం అంటారు. ఏక అంటే ఒకటి. ఒకటి కంటే ఎక్కువ వస్తువులను తెలిపే పదాన్ని బహువచనం అంటారు. బహు అంటే చాలా. ఏకవచనం బహువచనంగా మారినప్పుడు ఏం జరిగింది? ప్రతి పదానికి చివర లు అనే అక్షరాన్ని మనం కలిపాము. ఇలా ఏకవచనం బహువచనం రాయొచ్చు. తరువాత విభాగం భీముడికి ఇష్టమైన వంటకాలు గళ్ళలోని అక్షరాలలో దాగి ఉన్నాయి, వాటిని గుర్తించాలి. ఈ గడులలో భీమునికి ఇష్టమైన వంటకాలు చూడండి. పులిహోర. నిలువుగా ఉన్న అక్షరాలకు బాక్స్ వేశాను. తర్వాత లడ్డు. ఆ తర్వాత హల్వా. గడులలోని అక్షరాలను గుర్తిస్తున్నాను చూడండి. తర్వాత బొబ్బట్లు. ఆ తర్వాత కజ్జికాయ. ఇంకా మీరు చూడండి, గమనించండి ఏమేమి ఉన్నాయో వంటకాలు. గమనించారా? జిలేబీ. జిలేబీ తర్వాత పకోడీ, కోవా. జాగ్రత్తగా చూడండి. వడ. ఆ తర్వాత బూరెలు. తర్వాత పాయసం. ఆ తర్వాత చక్కెర పొంగలి. ఇలా గుర్తించవచ్చు. తర్వాత సృజనాత్మకత. చిత్రం చూడండి. బాలభీముడు, పిల్లలు. అక్కడ ఒక బాలభీముడు, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు ఊహించి హాస్య సంభాషణ. హాస్యం అంటే నవ్వు తెప్పించేలాగా మీరే ఒక సంభాషణ రాయాలి. తరువాత విభాగం ప్రశంస లేదా ప్రాజెక్టు పనులు. ఇవి మీరే చేయాలి. మొదటిది, భీముడు మంచి పనులు చేసినందుకు తల్లి మెచ్చుకుంది కదా, ఇలాగే మీరు ఏ ఏ మంచి పనులు చేస్తే మీ అమ్మ మెచ్చుకుంటుందో రాయండి. ఉదాహరణకి, నేను ఇంటి పనులలో సాయం చేసినప్పుడు మా అమ్మ మెచ్చుకుంటుంది. ఇలా మీరు ఏ ఏ మంచి పనులు చేసినప్పుడు మీ అమ్మ మెచ్చుకుంటుందో మీరే సొంతంగా రాయండి. ఆ తర్వాత భీముడు పెద్దయ్యాక ఏమేమి చేశాడో తెలుసుకుని చెప్పండి. ఉదాహరణకి, భీముడు పెద్దయ్యాక వాళ్ళ తల్లి చెప్పినట్లు తన బలాన్ని ఉపయోగించి చెడ్డవాళ్ళని శిక్షించాడు. ధర్మరాజు అంటే తన అన్న మాటకు ఎంతో విలువ ఇచ్చేవాడు. అలాగే గదా యుద్ధంలో దుర్యోధనుని తొడలు విరగ్గొట్టాడు. ఇంకా ఏమేం చేశాడో మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి. తర్వాత విభాగం భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలను స్పష్టంగా పలకండి. ఒకసారి నేను పలుకుతాను, నాతో పాటు మీరు కూడా పలకండి. కలం, శంఖం. గంట, ఘటం. చలం, పింఛం. జలం, ఝషం. కటకం, కంఠం. డమరు, ఢంకా. తబలా, కథ. దయ, ధర. పలక, ఫలం. బండ, భజన. చూడండి, పై పదాలలో గీత గీసిన అక్షరాలను పలకడంలో తేడాలున్నాయి కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి, క, ఖ, గ, ఘ. ఒకసారి అన్నీ వరుసగా పలుకుదాం. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ. ఈ అక్షరాలన్నింటినీ మనం తేలికగా పలుకుతాం. ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటాం. అల్ప అంటే తక్కువ. ఈ అక్షరాలను పలకడానికి మనం ఎక్కువ ఒత్తి పలకాల్సిన అవసరం లేదు, కాబట్టి వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటాం. తరువాత చూడండి,
ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. వీటిని ఒత్తి పలుకుతాం. అలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. మనం 1వ పాఠం 2వ పాఠం చదివి మహాప్రాణాక్షరాలు గల పదాలను గుర్తించి రాయాలి. నేను ఉదాహరణకి కొన్ని పదాలు రాశాను చూడండి. భారతి, భ మహాప్రాణాక్షరం. భరతమాత, ధగద్ధగలు, భీముడు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, ఘనుడు, భారతమ్మ, భుజం, భయపడు, రత్నగర్భ, యుద్ధం. ఇవి మనం చెప్పుకున్న పాఠాలలోని మహాప్రాణాక్షరాలు గల పదాలు. తరువాత విభాగం చదువు ఆనందించు. ఇక్కడ సీసాభూతం అనే కథ ఉంది. వీడియోను కాసేపు పాస్ చేసి పిల్లలతో ఈ కథను చదివించి ఇందులోని పొడుపు కథలకి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించండి. దీనితో బాలభీముడు అనే పాఠానికి సంబంధించిన వ్యాకరణ విభాగం పూర్తి అయింది. ఇంకో వీడియో లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.